నేటితో ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు వేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. మరి కాసేపట్లో ఎమ్మెల్యే కోటాలో జరిగేటటువంటి రెండే ఎమ్మెల్సీ స్థానాలకి కాంగ్రెస్ తరఫున అభ్యర్థులుగా ఇద్దరు మరి కాసేపట్లో అసెంబ్లీలో 11 గంటలకి నామినేషన్ వేయబోతున్నారు. కాంగ్రెస్ తరఫున పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరొకవైపు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఇద్దరు కూడా కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ప్రస్తుతం అసెంబ్లీలో నామినేషన్ అయిపోతున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే ఆ ఇద్దరి అభ్యర్థులను బలపరుస్తూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గాంధీ భవన్ లో ప్రత్యేకంగా గాంధీ భవన్ సిబ్బంది రెడీ చేసినటువంటి నామినేషన్ పత్రాల పైన ఇప్పటికే ఆ ఇద్దరు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున 10 మంది చొప్పున 20 మంది ఎమ్మెల్యేలు తమ రెండు ఎమ్మెల్సీ అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారి తరపున మరి కాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బల్మూరి వెంకట్ తరఫున కొంతమంది కాంగ్రెస్ కీలక నేతలు కూడా నామినేషన్ వేసేటటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. మరొకవైపు ఈ రోజు చివరి రోజు నామినేషన్ల ప్రక్రియకి ఈ రోజు చివరి రోజు కావడంతో 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఆ ఎమ్మెల్సీ స్థానాలకి ఎవరు కూడా పోటీ చేయడం లేదన్నది మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కి పూర్తి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉండడంతో బీఆర్ఎస్ అయితే ప్రస్తుతం పార్టీ పోటీ నుంచి తప్పుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ఈ ఇద్దరు నేతలు కూడా నామినేషన్ వేయబోతున్నారని చెప్పాలి. రైట్. అయితే చివరి నిమిషంలో ఒక అభ్యర్థి పేరు అనుకున్నప్పటికీ అద్దంకి దయాకర్ని ఆయన మార్చడం జరిగింది. ఈ క్రమంలో సీనియర్లు చక్రం తిప్పారంటూ కూడా అనేక ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే గాంధీ భవన్ నుంచి అయితే ఎటువంటి పవనాలు వీస్తున్నాయి, అసలు ఎటువంటి సంకేతాలు బయటకు చెప్తున్నారు? గాంధీ భవన్ నుంచి ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ముఖ్యంగా ముందు నుంచి కూడా అద్దంకి దయాకర్కి ఈ ఎమ్మెల్యే కోటలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ పోటీలో ముందు నుంచి అద్దంకి దయాకర్కే ఎమ్మెల్సీ ఒక స్థానం కన్ఫర్మ్ అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ముందుగా కూడా అందరూ కూడా అతనికే కన్ఫర్మ్ అవుతుందంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ అద్దంకి దయాకర్ తో పాటు బల్మూరి వెంకట్ పేరు కూడా ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చిన తర్వాత అద్దంకి దయాకర్ కి సపోర్ట్ చేశారు. కానీ బల్మూరి వెంకట్ మాత్రం కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది నేతలు వ్యతిరేకించడంతో బల్మూరి వెంకట్ పేరును తప్పించి మరొక నేతని తెరపైకి తీసుకొస్తారు. మహేష్ కుమార్ గౌడ్ కి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొన్నం ప్రభాకర్ లాంటి నేతలంతా కూడా మహేష్ కుమార్ గౌడ్ కి ఇవ్వాలి, ముఖ్యంగా వెంకట్ ను పక్కకు తప్పించాలనేటటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగా అద్దంకి దయాకర్ ని పక్కకు తప్పించి మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా బల్మూరి వెంకట్ వీళ్ళిద్దరికీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళిద్దరిని ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అధిష్టానం అద్దంకి దయాకర్ విషయంలో ఒకటే ఆలోచించింది, అద్దంకి దయాకర్ ని పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ స్థానం కాకుండా ఎంపీ స్థానాన్ని కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలు అయితే అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ దిశగానే ప్రస్తుతం అధిష్టానం ఆలోచించి మహేష్ కుమార్ గౌడ్ కి, అదేవిధంగా
ఎన్ఏసీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బలమూరి వెంకన్న. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ ఎన్నో పోరాటాలు చేసిన ఆ సమయంలో ఎన్ఏసీకి సంబంధించినటువంటి విభాగం పెద్ద ఎత్తున ఆ విద్యార్థులకు సంబంధించి అండగా ఉంటూ పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా బలమూరి వెంకట్ను గుర్తించి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చింది అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి అద్దంకి దయాకర్ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఒక వీడియోను సైతం రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా అధైర్యపడవద్దు, నా అభిమానులు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ నాకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వలేదు అంటే నాకు అంతకంటే పెద్దది అధిష్టాన సముచిత స్థానం ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉందనుకుంటే అందుకే నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదనేటటువంటి ఆలోచన ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే నేను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అనేటువంటి దేవదాస్ మున్షి గారితో కూడా మాట్లాడాను. ఆమె కూడా నాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా నాకు సముచిత స్థానం ఇస్తుంది అనేటటువంటి ఆశాభావంతో ఉన్నా, మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు, నేను ఎటువంటి చింతించడం లేదంటూ కూడా ఆ కాంగ్రెస్ శ్రేణులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయనకి పెద్దపల్లి టికెట్ ఇస్తారనేటటువంటి వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా ఆయనకు అదే హామీ ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. ఎన్టీఆర్